ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. కానీ అందులో కొందరు మాత్రమే తమదైన సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రభావితం చూపిస్తున్నారు. అలాంటి వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఈ మధ్యకాలంలో భారీ సినిమాలు చేస్తున్న అతను అస్సలు తగ్గట్లేదు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు పాన్ ఇండియా హీరో కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం హైదరాబాద్ గడ్డపై చరిత్రను సృష్టించింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమానే కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విన్ దత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా, అలాగే బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని లాంటి వాళ్ళు నటించారు. ఆరంభం నుంచే ఈ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా తాజాగా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,500కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లు ప్రేక్షకులతో దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా హాళ్ళన్నీ నిండిపోయాయి. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్గా ఊపిని చూపిస్తుంది. టైం ట్రావెల్ స్టోరీతో రూపొందిన ఈ మూవీకి సంబంధించిన షోలు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పడిపోయాయి. ఈ మూవీకి టాక్ కూడా డీసెంట్గానే లభించింది. దీన్ని ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. దీంతో చిత్ర రికార్డులు స్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో దీన్ని ఎంతో గ్రాండ్గా విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టగా గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్లో రికార్డులు కొట్టింది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో సాధారణ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఇది భారీ స్పందనతో దూసుకుపోతుంది. ఇలా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే హైదరాబాద్ నగరంలో ప్రభాస్ చిత్రం మొదటి రోజు 16.20 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విజువల్ వండర్గా రూపొందిన మూవీ హైదరాబాద్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే గతంలో సలార్ సీజ్ ఫైర్ 12 కోట్లు, త్రిబుల్ ఆర్ మూవీ 10 కోట్లు రికార్డును బ్రేక్ చేసింది. ఈ రికార్డుతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.